ఫిర్యాదులు లేకున్నా డిపాజిటర్లకు చెల్లింపులు ఆగకున్నా నాటి పాలకులు కక్ష కట్టారు. మాట వినని మీడియా సంస్థలను దారికి తెచ్చుకోవడానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన అనుయాయులు కుట్రలకు తెగపడగా ఎప్పటికీ న్యాయమే గెలుస్తుందన్న చారిత్రక వాస్తవం మరోసారి రూఢి అయింది. రామోజీ గ్రూప్ సంస్థల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే రామోజీరావు మీడియా సంస్థలు తలొగ్గుతాయన్న వైఎస్ ఆదేశాలతో ఆయన వీర విధేయుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇన్నేళ్లు వండివార్చిన అవాస్తవాలు గాలివాటమేనని తేలిపోయింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ మదుపుదారులు సంస్థపై ఉంచిన అచంచల విశ్వాసమే అంతిమంగా విజయం సాధించింది. చట్టాల అమల్లో సంస్థకు ఉన్న నిబద్ధత, రామోజీ గ్రూప్ సంస్థల క్రమశిక్షణకు సుప్రీంకోర్టు తీర్పు దర్పణం పట్టింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ మదుపుదారులు సంస్థపై ఉంచిన అచంచల విశ్వాసమే అంతిమంగా విజయం సాధించింది. చట్టాలపై సంస్థకున్న అపార గౌరవంతో పాటు రామోజీ గ్రూప్ సంస్థల క్రమశిక్షణ, నిజాయితీలకు అత్యున్నత న్యాయస్థానం తీర్పు దర్పణం పట్టింది. ఈ క్రమంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై దాఖలైన కేసులు, కోర్టుల తీర్పులు, పరిణామాల తీరును పరిశీలిస్తే అప్పటి పాలకులు ఏ విధంగా వేధించారో ఇట్టే అర్థమవుతుంది. 2006 నవంబర్ 6న లోక్సభలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ డిపాజిట్ల సేకరణ అంశంపై నాటి రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. అయితే 1998లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సడలించిన నిబంధనలకు అనుగుణంగానే మార్గదర్శి ఫైనాన్షియర్స్ మార్పులు చేసిన విషయాన్ని సంస్థ ఆర్బీఐ దృష్టికి తీసుకొచ్చింది. అంతకు ముందెన్నడూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థపై న్యాయపరమైన వివాదాలు, ఫిర్యాదులు లేవు. న్యాయబద్దంగా వ్యవహరిస్తూ ఆర్బీఐకి ఎప్పటికప్పుడు తగు సమాచారం అందజేస్తూ వచ్చామని వివరించింది. ఉండవల్లి అరుణ్ కుమార్ లోక్సభలో ప్రశ్నలు లేవనెత్తడమే తరువాయి నాటి రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో కొన్ని మీడియా సంస్థలు చిలువలు పలువలుగా ఇష్టారీతిన ఒక క్రమపద్ధతిలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై కథనాలను వండివార్చాయి. ఇంతటితో ఆగని నాటి ప్రభుత్వం మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థను ఇబ్బందులకు గురిచేయడమే లక్ష్యంగా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. 2006 డిసెంబర్ 19న జీవోలు 800, 801 పేరుతో ప్రత్యేక విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సిఐడి ఆధ్వర్యంలో కృష్ణరాజు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసింది. మార్గదర్శి కార్యాలయాల్లో సిట్ బృందాలు విచారణ పేరుతో తనిఖీలు చేపట్టాయి. డిపాజిటర్లను, సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తూ కార్యాలయాల్లో హడావుడి చేసి ఆందోళన రేకెత్తేలా ప్రయత్నించాయి. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నాయి. ఇదే తరుణంలో విచారణ పేరుతో డిపాజిటర్లు మార్గదర్శి సిబ్బందిని పిలిచి విచారించింది. విచారణలో విషయమేదీ లేకున్నా అవాస్తవాలను వారికి అనుకూలమైన మీడియా సంస్థలకు అందించడం ద్వారా మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని శక్తి మేరకు ప్రయత్నించారు. ప్రసార మాధ్యమాల్లో ప్రభుత్వ పెద్దల సూచనలతో ఇష్టారీతిన ప్రసారాలు చేయించారు. ప్రభుత్వాధినేతల ఆదేశాలతో సిట్ బృందం మార్గదర్శి సంస్థ ఆస్తులను అటాచ్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ ప్రయత్నాలపై మార్గదర్శి సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2007 ఆగస్టులో మార్గదర్శి పిటిషన్ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఒకవైపు న్యాయస్థానాలు మార్గదర్శి పిటిషన్తో స్టే జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వ వేధింపులు మాత్రం ఆగలేదు. అప్పటి సిట్ అధికారి కృష్ణరాజు 2008 జనవరిలో నాంపల్లి కోర్టులో కేసు నంబర్ 540/2008తో మార్గదర్శిపై క్రిమినల్ ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్బీఐ మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై విచారణ చేపట్టింది. 2008 నవంబరులో కేంద్రానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ లో గడువు ముగిసిన డిపాజిట్లను తిరిగి చెల్లించే విధంగా అవకాశం ఇవ్వాలని ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఆర్బీఐ సలహా మేరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాను ఏర్పాటు చేసి డిపాజిట్లకు సంబంధించిన మొత్తాన్ని దానిలో జమ చేసింది. 2011-12 సంవత్సరం నాటికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఎస్క్రో ఖాతా ద్వారా డిపాజిటర్లకు చెల్లింపులు పూర్తి చేసింది. డిపాజిట్ల గడువు ముగిసినప్పటికీ క్లెయిమ్ చేయని 5,23 లక్షల రూపాయలు ఎస్క్రో ఖాతాలో ఇప్పటికీ మిగులుగా ఉన్నాయి. తదుపరి పరిణామ క్రమంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ హైకోర్టులో క్రిమినల్ పిటిషన్స్ ను సమర్పించింది. అప్పటి హైకోర్టు కేసు పూర్వాపరాలను పరిశీలించి మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్ ను అనుమతిస్తూ 2018 డిసెంబర్లో క్రిమినల్ కంప్లైంట్స్ ను కొట్టివేసింది. ఈ పరిణామాలతో సంతృప్తి చెందని ఫిర్యాదుదారు ఉండవల్లి అరుణ్ కుమార్ అవాస్తవాలను ప్రోది చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉండవల్లి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను స్వీకరించిన సుప్రీంకోర్టు 2024 ఏప్రిల్ 9న తిరిగి హైకోర్టుకే పంపింది. వాస్తవ పెట్టుబడిదారులు, డిపాజిటర్ల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించాలని, మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై క్రిమినల్ ప్రొసీడింగ్ ను కొనసాగించాల్సిన అవసరం ఉందా లేదా నిరర్ధకమా అని తేల్చాలని హైదరాబాద్ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఆర్బీఐ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కూడా ఈ కేసులో పార్టీలుగా చేసి వాదనలు వినిపించాలని సూచించింది. 2024 సెప్టెంబర్ 26న హైకోర్టు రిజిస్ట్రీ, పెట్టుబడిదారులు, డిపాజిటర్ల నుంచి క్లెయిమ్లను ఆహ్వానిస్తూ పత్రికల్లో పబ్లిక్ నోటీస్ ఇచ్చారు. పత్రికల్లో ప్రకటనలు, డిపాజిట్లన్నీ గతంలోనే చెల్లించినందున ఒక్క డిపాజిటర్ కూడా ఫిర్యాదుకు ముందుకు రాలేదు. తదనంతర పరిణామక్రమంలో 2024 జూన్ 8న హెచ్యుఎఫ్ కర్త రామోజీరావు మరణించడంతో న్యాయ నిపుణుల సలహా మేరకు హెచ్యుఎఫ్ తెలంగాణ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. ఇరువైపులా వాదనలు విన్న తర్వాత హెచ్యుఎఫ్ మధ్యంతర దరఖాస్తును అనుమతిస్తూ మార్గదర్శి ఫైనాన్షియల్స్ పై ఉన్న క్రిమినల్ కేసును కొనసాగించాల్సిన అవసరం లేదని 2025 ఆగస్టు 4న తెలంగాణ హైకోర్టు ఈ కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పుపై ఉండవల్లి అరుణ్ కుమార్ 2025 డిసెంబర్లో తిరిగి సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారు. అదే సమయంలో మార్గదర్శి ఫైనాన్షియల్స్ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీని అనుమతించే ముందు తన వాదనలు వినాలంటూ కేవియేట్ పిటిషన్ను ఫైల్ చేసింది. వాద ప్రతివాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు ఎస్ఎల్పీని కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. పులుగడిగిన ముత్యంలా బయటికి వస్తాం, నిప్పులాంటిది మా నిజాయితీ అని మార్గదర్శి ఖాతాదారులకు భరోసా కల్పిస్తూ రామోజీరావు ఆనాడే బహిరంగ లేఖ రాశారు. ఆ నిబద్ధతకు సుప్రీంకోర్టు తీర్పే నిదర్శనం. నిజం ఎప్పుడూ నిప్పులాంటిదే. పచ్చి అబద్ధాల్ని నిజాలుగా నమ్మించడానికి ఎవరెంత యాగి చేసినా సత్యం ఎన్నటికీ దాగదు. కఠోర వాస్తవాల్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి చేసే టక్కుటమారా విద్యలు నిజాన్ని కప్పిపెట్టలేవు. మార్గదర్శిపై డిపాజిటర్ల గుండెల్లో గూడు కట్టుకున్న అచంచల విశ్వాసాన్ని దెబ్బతీయడానికి కోర్టు మెట్లెక్కిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు చెంపపెట్టులాంటి తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. లక్షలాది ఖాతాదారుల శ్రేయాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న మార్గదర్శి అకుంఠిత దీక్షకు అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెన్నుదన్నుగా నిలిచింది. నిప్పులాంటి మార్గదర్శి నిజాయితీలో ఈ నీలాప నిందలు మాసి కావాలని మార్గదర్శి ఫైనాన్షియల్స్ సంస్థ వ్యవస్థాపకులు రామోజీరావు ఆనాడే ఆకాంక్షించారు. ఈ అసంబద్ధ ఆరోపణల నుంచి పులుకడిగిన ముత్యంలా బయటికి వస్తామని, ఖాతాదారుల సొమ్ముకు సంపూర్ణ భరోసా కల్పిస్తామని వాగ్దానం చేస్తూ 2006 నవంబర్ 10వ తేదీన డిపాజిటర్లను ఉద్దేశించి రామోజీరావు బహిరంగ లేఖ రాశారు.